ఐటీ గ్రిడ్ సంస్థపై మరో కేసు నమోదైంది. సేవామిత్ర యాప్ పేరుతో ప్రభుత్వ లబ్ధిదారుల డేటాను చోరీ చేశారంటూ వైసీపీ యూత్ వింగ్ లీడర్ రామరెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఉద్యోగులను జడ్జి ముందు హాజరుపరిచారు సైబరాబాద్ పోలీసులు. భాస్కర్, ఫణి, విక్రమ్ గౌడ్, చంద్రశేఖర్ ను కుందన్ బాగ్ లోని హైకోర్టు జడ్జి నివాసానికి తరలించి జస్టిస్ చౌహాన్ ముందు హాజరుపరిచారు. తమ కంపెనీ ఉద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేశారని, వారి ఆచూకీ కూడా తెలియట్లేదని ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్ అశోక్ నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ సంస్థకు చెందిన 4 ఉద్యోగులను పోలీసులు ఇవాళ జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, థ్యాంక్ యూ మృదుల. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఆంధ్రప్రదేశ్ డాటాని మిస్యూజ్ చేస్తున్నటువంటి 4 నిందితులను కూడా మాదాపూర్ పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే వారి 4 కూడా అక్రమంగా నిర్బంధించారని కూడా వారిని కోర్టులో ప్రవేశపెట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆ సంస్థ ఐటీ గ్రిడ్స్ కంపెనీ సంస్థ డైరెక్టర్ అశోక్ హేబియస్ కార్పొరేషన్ పిటిషన్ నిన్న దాఖలు చేయడం జరిగింది. అయితే కోర్టు నిన్న ఆ పిటిషన్ పై వాదించిన నేపథ్యంలో వారిని ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతంలో కోర్టులో హాజరుపరచాలని నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాల మేరకు 4 నిందితులు భాస్కర్, చంద్రశేఖర్, ఫణి, విక్రమ్ గౌడ్ వీళ్ళు 4 కూడా కొద్దిసేపటి క్రితమే కుందన్ బాగ్ లో ఉన్నటువంటి హైకోర్టు జడ్జి చౌహాన్ నేతృత్వంలో వాళ్ళ ఇంట్లో కొద్దిసేపటి క్రితమే ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా ఐటీ గ్రిడ్స్ కంపెనీ పేరుతో ఆంధ్రప్రదేశ్ డాటాని మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా గతంలో లోకేశ్వర్ అనే వ్యక్తి సైబర్ వింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాదాపూర్ పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని 2 రోజుల పాటు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలపై కూడా సోదాలు నిర్వహించి అనేక కీలక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అయితే ప్రధానంగా సేవామిత్ర యాప్ తో పనిచేస్తున్నటువంటి ఈ ఐటీ గ్రిడ్స్ కంపెనీ విశాఖపట్నంలో ఉన్నటువంటి బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ అవసరమైనటువంటి సమాచారాన్ని ఈ యొక్క ఐటీ గ్రిడ్స్ కి చేరవేస్తూ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్ల జాబితా కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కలర్ ఫోటోలతో ఉన్నటువంటి డాటాను మొత్తం కూడా ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ మొత్తంలో ఆ టీడీపీ సంబంధించినటువంటి కొంతమంది హలో రెడీ